ప్రసన్న గారు అన్ని చెప్పారు. మనం ఏమంటే ఇది 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఈ 20 సంవత్సరాల నుంచి అడిగేది మనం 2:30 షో ఎందుకు అడుగుతున్నాం అంటే, ఒకవేళ 2:30 షో ఆడుతుంది అనుకోండి, అది సక్సెస్ అయితే మనం 4 షోలకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఒక్క షో కూడా వాళ్ళు ఇవ్వట్లేదు మనకి. ఏది మన టికెట్లు 100 టికెట్లు కట్ చేయాలంటారు, లేదనుకుంటే 30 టికెట్స్ ఉంటేనే కానీ సినిమా అయినా అంటారు. ఇవన్నీ వారానికి 10 సినిమాలు పడుతున్న కష్టాలు, ప్రతి నిర్మాత పడుతున్న కష్టాలు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఎంతసేపు మనల్ని బూచుని చూపించి గవర్నమెంట్కి కానీ అన్నింటిలో చూపించి ఇప్పుడు అడుగుతున్నవన్నీ మేము అడుగుతూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీలో ప్రసన్న గారు ఉన్నారు. ఓకే, అందరూ సబ్ కమిటీలో నన్ను కూడా ఉండమంటే కూడా నేను అవదు అని చెప్పాను. నేను అంటే నాకు ఖాళీ జూన్ 30 లోపల అవ్వాలి అనేది ఒక నిర్ణయం. ఆ జూన్ 30 లోపల అవ్వేటప్పుడు కూడా మళ్ళీ పెద్ద సినిమా పర్సంటేజ్ చేసేసి మళ్ళీ మనకి ఈ ప్రాబ్లం వదిలేశారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో సబ్ కమిటీకి మనం అనుకున్నవి ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను అనుకున్నాను ఇగో ఇలాగని, అంటే ఇంకా మీరన్నీ ఇంకా ఏమైనా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని కలిపితే మొత్తం అన్ని కలిపి మెమోరాండం తీసుకొని సబ్ కమిటీకి ఇస్తే, సబ్ కమిటీ మేమేం అడుగుతున్నాం అంటే, మీరు మొన్నటిదాకా మమ్మల్ని చూపించి మీరు తప్పించుకున్నారు. పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, ప్రాబ్లంని ఒకటేసారి సాల్వ్ చేయండి. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ ప్రాబ్లము, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లము, నిర్మాత, చిన్న సినిమా నిర్మాత అందరి ప్రాబ్లంలు ఒకటేసారి ఈ సబ్ కమిటీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి తప్ప, ఇప్పుడు మళ్ళీ మన పెద్ద సినిమాలకు ఏదో పర్సంటేజ్ చేసి మళ్ళీ మమ్మల్ని బయటకు తోసేసి మళ్ళీ సేమ్ మా జీవితాలు ఎలాగే ఉంచకండి. మళ్ళీ మేము వారానికి వెళ్ళి మా బాబు మాకు షో ఇవ్వని అడుక్కునే పరిస్థితి తేకండి. మాకు హక్కు ఉండేటట్టు ఇవ్వండి. హక్కు అంటే మాకు ఇగో ఈ షోలో మా సినిమా 10 సినిమాలు పడ్డాయి వారానికి, మాకు ఈ షోలు వేసుకోవడానికి హక్కు ఇవ్వండి అని దాని మీద సబ్ కమిటీ పూర్తి నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాం. 1. అవసరం అయితే జూన్ 30 నుంచి సినిమాలన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్ అయిన సినిమా తప్ప ప్రతి సినిమాలు ఆపి డే బై డే మీరు కావాలంటే చర్చించి ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని మాయి కూడా పరిణిలో తీసుకొని మమ్మల్ని పెద్ద సినిమా నిర్మాతల్ని అలాగే ఎగ్జిబ్యూటర్ని డిస్ట్రిబ్యూటర్ని తీసి సబ్ కమిటీ చేస్తారని చెయ్యమని అడుగుదామని నేను నా అనుకున్న దాని మీద మీ అందరి అభిప్రాయాలు తీసుకుందామని మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది మీరందరూ కూడా ఇదంతా బాగున్నాయా లేదా ఇంకా ఏమైనా ఇవ్వాలా మీరు అభిప్రాయాలు చెప్తే అవి కూడా కలిపి చెప్దామనే ఉద్దేశం తప్ప. ఇంకోటి, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నేను మీటింగ్ పెట్టమని అడిగాను. యాజ్ ద ప్రొడ్యూసర్ మెంబర్స్ అందరం ఉన్నాయి ఇక్కడ, అక్కడ అందరూ మెంబర్సే. కానీ అడిగితే వాళ్ళకి మరి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రసన్న గారు ఏదో చెప్పారు. ఓకే, కింద నేను సెక్టార్ని అడిగా. సెక్టార్ని అడిగితే రేపు ఉదయం సురేష్ బాబు గారు ఏమంటారో మా సురేందర్ రెడ్డి గారికి భయం వేసింది. ఓకే, నేను ఒకటే చెప్పా, నా మనీ పే చేస్తా, నేను నిర్మాతనే, కానీ అందరి నిర్మాతల కోసం ఇది ఒకసారి కంపల్సరీ అందరికీ చెప్పాలి. ఎంతసేపు నేను ఒక్కనే ప్రెస్ మీట్ పెట్టడం, నేను ఒక్కనే మెమోరాండం ఇవ్వడం కాదు, అందరి అభిప్రాయాలు తెలుసుకుందాం ఉద్దేశంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టా. ఇది నా సొంతమో లేకపోతే ఇంకోటి కాదు, అందరి కోసం. నేనైనా సినిమా తీయట్లేదు, 100% సినిమా తీస్తానో తీయనో కూడా తెలియదు, కానీ తీసే వాళ్ళ కోసం మనం రేపు మనం ఇంతకుముందు కష్టపడేది రేపు రాబోయే వాళ్ళ కోసం మనం కంపల్సరీ పాట వేయాలి కాబట్టి, మనం వాళ్ళ కష్టాలు చూడాలి కాబట్టి నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది.